చెల్లే బయలుదేరదాం ఇక. ఉండన్నా, తొలిసారి మనం కొత్త వ్యాపారం పెట్టి ఆఫీస్కి పోతా ఉండం. అందరం దేవుణ్ణి బాగా మొక్కుకుని పోదాం. ఇంతటి దానికి ఒక పూజ. స్వామి, నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమీ లేదు. నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. ఓయమ్మా, మనసులో ఉండేది కోరుకుంటే ఎక్కువసేపు అగరొత్తి కాలుతుంటదని షార్ట్ కట్ లో కట్ చేసింది చూడండి రా. ఓయమ్మ బొడవ, కొత్తగా ఐడియాలు వేస్తుంది ఇప్పుడు. స్వామి, నాకు చిన్న డౌట్. మేము కొత్తగా ఓ పని మొదలు పెట్టబోతున్నాం. ఈ టైంలో ఆరి తెలిగిస్తే కరిగిపోతాది కదా. కరిగిపోయేది ఏది మంచిది కాదు. అందుకనే రేపటి నుంచి నీకు ఆరి తెలిగిస్తా. ఈ పూటకి ఆరికి పక్కన పెట్టేస్తానే. ఎందుకంటే ఏదైనా ఎలగాల, కరిగిపోకూడదు. మేం బాగా ఎదిగే మాదిరిగా డబ్బులు బాగా సంపాదించేటట్టు అందరూ మా కంట్రోల్లోనే ఉండేటట్టు ఆశీర్వదించు సామే. ఏంటి గంట పట్టుకుని దేవుని చూస్తా ఉండవు? ఏం లేదు, నువ్వు హారతి ఇస్తావేమోనని గంట పట్టుకొని ఉండా. హారతి కట్ అయిపోయింది కదా, ఏం చేయాలని దేవుని చూస్తా ఉండా. ఏం చేయపనిలా, దండం పెట్టుకుని చంపలేసుకోండి. అవునవును, చేసిన పాపాలకి చంపలేసుకోవాలి. ఇంకా చాలే, మేము పోయేస్తాం. పోయేస్తామే. బ్యాంక్ పోయి అట్నే కొత్త ఆఫీస్ పోయి రావాలా. వస్తా నేను. ఇల్లు భద్రం. అట్నే మిస్టర్ పెళ్ళాం. మిస్టర్ పెళ్ళామా? మిస్టర్ పెళ్ళాం వెళ్తుంది చూడు. మిస్టర్ పెళ్ళామా? అంతే కదా మరి. నేను వంటింట్లో ఉంటాను, ఆవిడేమో ఉద్యోగం చేయడానికి ఆఫీస్కి వెళ్తున్నారు. నేను మిస్ మొగుడు, ఆవిడ మిస్టర్ పెళ్ళాం. కానీ ఏ మాటకు ఆ మాట కోళ్ళ. తుఫాను చెలిసిపోయినట్టుంది చూడు మీ అత్త వెళ్ళిపోతే. ఇక సాయంకాలం దాకా మనకేళ్ల బెడదే ఉండదు. బాగా నచ్చినవి సైలెంట్ గా వండుకుని తినేసి కూరగా పెట్టి నిద్రపోదాం. ఒక రకంగా అది కూడా కరెక్టే మామా. ఆ పెద్ద ఆవిడ ఇంట్లో ఉంటే ఆవిడికి సేవలు చేయలేక చచ్చిపోతా ఉండా. ఆవిడ కూడా ఆఫీస్ కి పోయింది కదా, మనకింకా రెస్టే. ఏమప్పా మళ్ళీ వచ్చిందేంటి? మధ్యాహ్నం వంట వండుకుని ఆఫీస్కి వచ్చేయండి. ఓ అమ్మో, ఇప్పుడు నేను వంట క్యారేజ్ పట్టుకుని ఆఫీసుకు పోవాలా? నీ బతుకు జడ. ఎన్ని తోర్లు చెప్పేది, నెమ్మదిగా పొమ్మని. అట్లనే గోవిందు, బాలాజీ, మీరు కూడా ఈ ఆటోలో కూర్చునుంటే బాగుండేది కదా. అనవసరంగా బండికి పెట్రోల్ దండగా. అసలే పెట్రోల్ ధర ఇప్పుడు మండిపోతా ఉండాది. అవునరా స్వామి, అందుకే ఆటోలో డీజిల్ కాకుండా కిరసనాయిల్ పోసి నడిపిస్తా ఉండా. అవునులే, మన ఆటో కాదు కదా. కిరసనాలు కాకపోతే క్రూడ్ ఆయిల్ పోతావు. నువ్వేంద్రా అప్పులోని వెనకేసుకొస్తున్నా? గాడిది కొడతా. ఇదిగో గాడిది కొడకాని మా నాయన ఎందుకు తిడతా ఉండా అనవసరంగా? మీ నాయన ఎక్కడ తిట్టినాడ్రా? మరి గాడిది కొడకంటే మా నాయన గాడిద అయితేనే కదా నేను కొడుకు అవుతాను. ఏయ్, నువ్వు గమ్మునుండ్రా. ఊరికే లోడ పనికి వాళ్ళు మాట్లాడబాక. మేము అసలు ఈ బండి స్టార్ట్ చేసుకునే లేదు. మీరు గమనించినారో లేదో, బండి సైలెంట్గా వస్తుండదు. ఇదిగో న్యూట్రల్ వేసుకొని ఈ కమ్మి పట్టుకొని వస్తా ఉండం. ఈ బండిని ఆటోనే లాక్కొస్తా ఉండదు. చూసే వాళ్ళకా మేము 2 వీలర్లో వస్తున్నట్టు ఉంటదే గానీ ఈ బండి మేము స్టార్ట్ చేసే పనేలా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా కొడుక్కి ఇప్పుడిప్పుడే నా లక్షణాలన్నీ వస్తున్నట్టుండాయి. అంతేకాదు మూవ్. అసలు నేను నీకంటే చాలా బాగా ఆలోచిస్తుంటా, నువ్వే నన్ను వాడుకోవడం లేదు. చెప్పరా కొడుక, నువ్వు ప్రయోజకుడైతే నాకంతకంటే కావాల్సిందే ఉండదు. నా తర్వాత మీ ముగ్గురులో ఎవరు ఒకరు నా వారసత్వం తీసుకోవాలని నేనెంతో ఎదురు చూస్తా ఉండా. అందరూ దుబారా మనుషులే కదో. చెప్పు నువ్వేం చెప్తావా? చెప్తా నేను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆ మ్యాట్రిమోనీ ఆఫీసులో పని చేయమని చెప్తున్నావు. కానీ ఒకటి ఆలోచించు,
ఇప్పుడు మన అందరం పోయి ఆఫీస్లో కూర్చొని పని చేస్తున్నామంటే మన కష్టం మిగతా వాళ్ళందరూ తినేస్తారు. ఆ? అంటే ఇప్పుడు దానికోసం ఇంకో దాన్ని పనిలో పెట్టుకుని దానికి జీతాలు ఇమ్మంటావా? ఎందుకు ఇస్తావు? ఈ బాక ఆ జీతం మీద మాకే ఇయ్యా. మీకు జీతం ఏందిరా? అవును, ఇప్పుడు మనకు మనమే కూర్చొని జీతాలు ఇచ్చుకుంటా ఉన్నాం అనుకో, వాళ్ళు తిట్టుకుంటారు. నేను ఎవరు ఆ మాలవికకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి నన్ను చిన్నోడిని బయట వాళ్ళ కింద జమ కట్టండి. మేము అక్కడ మిమ్మల్ని మేడం సార్ అని పిలుస్తాం. మీరు కూడా మమ్మల్ని పనులు ట్రీట్ చేసినట్టే చేయండి. నిలబడితే మాకు కరెక్ట్గా జీతాలు ఇచ్చేయండి. ఆ జీతాలు తీసుకొచ్చా మళ్ళీ నీ చేతికే ఇచ్చేస్తాం. అక్కడ చూసేవాళ్ళకి మాత్రం ఏ మాత్రం అనుమానం రాదు. మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నా కడుపును పుట్టిన ఇన్నేళ్ళకి నీకు జ్ఞానదంతో మొలిచినట్టుండదురా. చాలా సంతోషం. కొనుగోట్లో పడ్డారు. అమ్మో చూసినవా నీ మనవడెంత ప్రయోజకుడు అయ్యిండాడు. మరే అచ్చం మీ నాయన పలికే వీడు. ఆయన కూడా ఇంతే. ముందు దుబారాగా ఉన్న మనిషి, ఆ తర్వాత పైసా కూడా ఖర్చు పెట్టకుండా పైసా పైసా కూడబెట్టి నా చేతికి డబ్బులిస్తే నేను పావలా వడ్డీకి తిప్పి మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినాను. వీడు కూడా వాళ్ళ తాత పోలికలతోనే డెవలప్ అయ్యేటట్టుండాడు. గోవిందానికి నాయన పోలికలు వచ్చిండేమో గాని కాబోయే పెళ్ళానికి నా చెల్లెలి పోలికి వస్తుందో లేదో తెల్ల. అమ్మ పోలికలు లేకుంటే నేను అసలు చస్తే పెళ్లి చేసుకోను. అమ్మ పోలికల్లో ఉండే పిల్లనే చేసుకుంటాను. అబ్బూ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. రే నువ్వు నా పోలికలతో ఉండే పిల్లని చేసుకుంటా అంటావా? ఈయనే దానికి ఎంత బాగుండదో తెలిసినా, చెవుల్లో అమృతం పోసినంత కమ్మగా ఉండదు. ఓ నా కాడ ఇంకా కడవడ అమృతం ఉండదమ్మా. రోజు కొంచెం కొంచెం పోస్తా. పదమా పోయి వ్యాపారం చేసుకుందామా. అనో ఎన్నావు కదా మీ మేనలుడు చెప్పిన మాట. దంచి కట్టా. పోతానా పోతానా. నో ఏందిది? వీళ్ళందరూ మన దగ్గర పనిచేసేవాళ్ళే కదూ. మనం వస్తుంటే ఒక్కళ్ళు కూడా మతించడం లేదో, నమస్కారం కూడా చేయడం లేదో. అమ్మాయిలు అబ్బాయిలు ఏంది ఇది? మీ కంపెనీ యజమాని రారు వస్తే పట్టించుకోరేంది? లేకండి లేచి అన్నం పెట్టుకోండి. లేలే కూర్చోండి కూర్చోండి. వెల్కమ్ మేడం. చూసినావా మాళవిక, నీకుండేపాటి క్రమశిక్షణ పనిచేసే వాళ్ళకి లేదు. అందర్నీ క్రమశిక్షణలో పెట్టాలా? నేను రాగానే నీకు తెలియకుండానే టక్కున లేచి నిలబడ్డావు చూడు. అట్లా నిలబడ్డా రేపటి నుంచి వాళ్ళని కొంచెం ట్రైనింగ్ లో పెట్టు. నా కర్మ. అట్లే అక్క. అన్నట్టు నీకో విషయం చెప్పాలా? మా గోవిందం బాలాజీ. ఏమక్క వీళ్ళకిప్పుడు వెంటనే సంబంధాలు చూడాలా? చూద్దాం. ఆఫీస్కొచ్చే సంబంధాలన్నీ మనమే చూస్తాం కదా. నువ్వు కూడా చూడు, ఏదో ఒకటి సెట్ చేసుకో. వీళ్ళకి సంబంధాలు సెట్ అయితే కనీసం నేను నీకు ఇవ్వాల్సిన అప్పులో 1,00,000 రూపాయలైనా నాకు రద్దు చెయ్యాలా? ఏంది మాల్విక, మరి ఇంత అమాయకంగా ఉండవు నువ్వు? నా కొడుకులకి నా కంపెనీలో సంబంధాలు చూసేదానికి నీకు డబ్బులు ఇయ్యాలనా? ఎట్టిస్తా? నువ్వు తీసుకున్న డబ్బులు నేను ఈ కంపెనీలోకి రాకముందువే. అవి రాబట్టడానికే కదో నేను ఈ కంపెనీలోకి వచ్చా. ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు. సరేనా? ఇప్పుడు లెక్క లెక్కగానే ఉండాలమ్మా. అట్టంతా చేయకూడదు. సరేనా? ఇంకో విషయం, వీళ్ళిద్దరూ నా కొడుకులని నీకు తెలుసు, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలీదు. ఈ రోజు నుంచి ఆ విషయాన్ని అట్నే మెయింటైన్ చెయ్యాలనా? ఎవరితో నువ్వు సచ్చినా చెప్పకూడదు. ఏమక్కా వీళ్ళు నీ కొడుకులని చెప్పుకోలేనంత సిగ్గుమాల పనేమైనా చేసినారా ఏమి?
ఏ మాళవిక, అమాయకంగా అడుగుతా ఉండావా, ఎటకారంగా అడుగుతా ఉండావా? అయ్యయ్యో, నిజంగానే అడుగుతా ఉండా. మరి వీళ్ళని కొడుకులని చెప్పొద్దు అంటుంటే డౌట్ వస్తుందా లేదా మరి? ఆ నీకు డౌట్లు బాగానే వస్తాయి గాని ముందు మేం చెప్పేది తిన్నగా ఇను. ఉమ్, నా మనవాళ్ళిద్దరు ఈ రోజు నుంచి ఈ ఆఫీసులోనే పనిచేస్తారు. ఏంది, వీళ్ళు కూడా పనిచేస్తారా? ఆ ఈడ ఆల్రెడీ పనిచేసే వాళ్ళ కంటే బాగానే పనిచేస్తారు. అందరికి ఇచ్చినట్టే వీళ్ళకి కూడా మంచి జీతాలు ఇయ్యాలా. దానికి కావలసిన పేపర్లన్నీ రెడీ చేసి పెట్టుకో. గుర్తుపెట్టుకో, వీళ్ళు నా కొడుకులని ఎవ్వరికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదో ఓతూరి చెప్తారా? ఆ ఇంటిల్లిపాది మేము ఇక్కడే ఉండి వచ్చే సంపాదనంతా మేమే దోచేస్తున్నాం అనుకోరు. కరెక్టే, తెలిసిపోతుంది కదా వాళ్ళకి నిజం. ఏంది, అర్థమైందా? అర్థమైనదక్కా. ఇదిగో ఇంకో తూరు చెప్తుండా, వీళ్ళిద్దరూ నా కొడుకులని నీకు మాత్రమే తెలుసు. పొరపాటుని ఇసింగాని బయటికొచ్చిందో నువ్వు కట్టాల్సిన అప్పుకి అపరాధం కూడా వెయ్యాల్సి వస్తుంది. జాగ్రత్తగుండు. అమ్మో, ఆ పొరపాటు మాత్రం చేయను. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వెరీ గుడ్. ఇక పోయి మీరిద్దరు పని చేసుకోండి. అట్నే మేడం. ఏంది మేడమా? అంతే కదా మేడం, మేమేడ పనివాళ్ళం, మీరు మా యజమానులు. రే, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయినరా మీరు? ఎంత మేం పనులు అయితే మాత్రం ఊరే తూరే అనొద్దు మేడం, నలుగురు ముందు పరుగు పోద్దా. ఆహా, అట్నే అబ్బాయిలు పోండి, పోయి పనులు చూసుకోండి. ఓకే మేడం. చూసినా నా కొడుకులు అప్పుడే ఎంత ప్రయోజకులైపోయిండారో. నన్ను మేడం అంటా ఉంటారు. నేను కూడా వాళ్ళని పనులను చూసినట్టే చూడాల. అమ్మా, ఇక నుంచి మనం రౌండ్ ద క్లాక్ ఆన్ డ్యూటీ ఉండొచ్చురా. గీత ఇంకెప్పుడు నా కళ్ళ ముందే మెదులుతా ఉంటది. అవునరా, అంతా బానే ఉండదు గాని ఏంటి నా పూరి ఇంకా రాలేదు? పూరి ఇంట్లోనే దీని బయలుదేరి ఉంటదరా నా గీత. రేయ్, నేను చెప్పే తినే పూరి గురించి కాదు, నా పూరి. రేయ్, నీ పూరి నీ పొరాట నువ్వు చూసుకోరా, నాకు సంబంధంలా. రేయ్, నువ్వు మరి స్వార్థపరుడు అయిపోయినావురా. మళ్ళీ పొద్దు పొద్దునే వచ్చారా ఇక్కడికి? మీకు సంబంధాలు చూడాలనా? అట్టెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చూసుకోండి. నా దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను. వదిలింది ఎంత కోపంగా ఉన్నది. ఇంతకీ పూరి ఎక్కడ? వెనకలు వస్తుండదేమో. ఏంట్రా బాబు నీ ప్రాబ్లం? ఏమిలా, ఊరికే ఇంత అందమైన మొహం ఉన్న అమ్మాయిని చూడకుండా ఉండలేక చూస్తా ఉండ. పొద్దునే ఇరిటేట్ చేయకురా, నేను పని చేసుకోవాలి. నేను కూడా పని చేసుకోవాలా. ఇట్లా ఆడతా పాడతా ఒకరినొకరు చూసుకుంటా సంతోషంగా పని చేసుకుందాం. అవును, ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి హాయిగా పని చేసుకోవచ్చు. మీకు పనిలో ఏ సాయం కావాలన్నా నన్ను అడగండి. ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్. రే మెంటల్, ఏం వాగుతున్నావు? వాగడం లేదు, నేను కూడా ఈ రోజు నుంచే ఇక్కడ పనిలో జాయిన్ అయినా. రే, నువ్వు పనిలో జాయిన్ అవ్వడం ఏంట్రా? నువ్వెలా జాయిన్ అవుతావు? రికమెండేషన్ పెట్టుకునే జాయిన్ అయినానులేండి. చెప్పండి, మీకు ఏ రకంగా సహాయపడగలను? ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా, తలనొప్పి వచ్చేస్తుంది. అసలు వచ్చిందే మీకోసం. యాడికి వెళ్తాను? మీరు కూర్చొని పని చేసుకుంటా ఉండండి, కాసేపు మిమ్మల్ని చూసుకుంటా ఉంటా. నిన్ను
ఏమే కళ్ళు కనపడ్డల్లా? ఇదిగో మేయ్యి అని అరిచేది తిట్టే పని పెట్టుకోబాకండా. నేను కూడా ఈ కంపెనీలో 10% వాటాదారిని. నీకు వాటా ఉంటే ఇట్ట నా మొహం నీళ్లు కొడతా. నేను మీ మొహాన నీళ్లు కొట్లా. నేను నీళ్లు కొట్టేటప్పుడు మీరు అడ్డంగా వచ్చినారు. ఆయన ఆఫీస్లో నీళ్లు కొట్టడం ఏందే? ఇదేమైనా ఫైర్ ఆఫీస్ అనుకున్నావా? ఇది ఫైర్ ఆఫీస్ కాదు గాని మీరు ఫైర్ అవ్వకండి. ఇంకా కొంచెం నీళ్లు ఖర్చు అవుతాయి. ఏయ్ ఏమంటావే? ఏమనలేదు, సారీ, చూసుకోకుండా నీళ్లు పడ్డాయి. నువ్వు నా మొహం నీళ్లు పోసి సారీ అంటే వదిలేస్తానా? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్పిన తర్వాత రెండో మాట మాట్లాడకూడదు. వెళ్ళండి. అయినా ఏమవుద్ది, చల్లగా నీళ్లు పడ్డాయి అంతే కదా. మొహం తుడుచుకోండి, అయిపోద్ది. దీనికే ఓ అని తెగ ఇది చేస్తున్నారు. అయినా నీళ్ళెందుకు కొట్టినావే? ఇక్కడొకడు సతాయిస్తూ. వీడేడిక్కడా? ఎవడో ఒకడు తగిలాడ్లే నన్ను సతాయించడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. హా, మీరు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. చూస్తాను నీ సంగతి. చూద్దాం చూద్దాం. వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, ప్రశాంతంగా ఒక కొత్త పని మొదలుపెట్టి లైఫ్ లో ఏదో సాధిద్దామనుకుంటే ఈవిని తీసుకొచ్చి నా జీవితంలో పడేసావేంటి గణేషా? నేను సాధించాల్సింది నా పనినా ఈవిన్నా? అస్సలు అర్థం కావడం లేదు. మళ్ళీ చేస్తున్నాడేంటి? హలో, ఆమె ఎందుకు ఆఫీస్కి రాలేదు? నేను ఆఫీస్కి రాను. అయినా మీకెందుకు అవన్నీ? ఫోన్ పెట్టండి, నాకు ఫోన్ చెయ్యొద్దు. ఆమె ప్లీజ్ అమ్మే, అట్ట అనబాక. అయినా ఎందుకు ఆఫీస్కి రావు నువ్వు? ఏమైంది? నీకోసం ఇక్కడ కాసుకుని కూర్చున్నాను తెలుసా? ప్లీజ్ నా గురించి రావద్దు. రాకుండా ఎట్టుంటాను? అసలు మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? చెయ్యొద్దు అని చెప్తున్నాను కదా. ఎందుకు చేస్తుంటానో నీకు తెలీదా? చూడండి, మీరలా చెయ్యొద్దు. అసలు మీరు నాతో మాట్లాడొద్దు. నీతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అందుకే మంచి మాటలు 4 మాట్లాడుకుందాం. మనం బాగుందాం, ఒకరినొకరు పట్టించుకుందాం, సంతోషంగా ఉందాం. మీ గురించి మీరు పట్టించుకోండి, నా గురించి మీరు పట్టించుకోవద్దు. అట్టట పట్టించుకోకుండా ఉంటాం. నాకెప్పుడు నేను ముఖ్యం కాదు, నాకు నువ్వే ముఖ్యం. ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ అమ్మి, నేను కూడా నీకు దండం పెడతా. బా, మీరు ఫోన్ పెట్టేయండి. నేను పెట్టను. నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు చెప్పు ముందు. నేను ఆఫీస్కి రాను. నేను ఇంకా పని చెయ్యను. అట్ట అనబాకమ్మే. నువ్వు ఆఫీస్కి వస్తేనన్నా నేను తిన్నగా నిన్ను ఇక్కడ చూడొచ్చు. నువ్వు ఆఫీస్కి రాకపోతే అట్టా? ప్లీజ్ అమ్మే. నేను రాను అని చెప్తున్నాను కదా. ఎందుకు? అదంతా నేను చెప్పను. నేను అసలు మాట్లాడను. ఫోన్ పెట్టేయండి. ఇదిగో, నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ తిన్నని చెప్తా ఉండా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్తా ఉండా. ఇదిగో, నా గురించి మీరు తినండం ఏంటి? మీరు తినండి, అవన్నీ చెప్పకండి. నేను నిజమే చెప్తా ఉండా, అస్సలు తిన్నావు. ఊరికే నన్ను బెదిరించొద్దు. మీరు తినండి, నా గురించి పట్టించుకోవద్దు. ఫోన్ పెట్టేయండి. నేను పెట్టను. ఇప్పుడు నువ్వు మాట్లాడాలా?
రెడీ అమ్మా? వస్తున్నానప్పా. సరే సరే. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి, మళ్ళీ చేయండి. మా అబ్బా పిలుస్తున్నారు. అబ్బా ఏంది ఇది? ఆ బాలాజీ గారు ప్రేమిస్తున్న పిల్ల ఫోటో అమ్మకి పంపించినాడు కదా, ఇప్పుడు ఆ ఫోటోని ఆఫీసులో అందరికీ సీక్రెట్ గా చూపించి వివరాలు అడుగుదాం. ఎందుకంటే వయసులో ఉన్న పిల్లకి సంబంధాలు చూసేదానికి ఫోటోలు ఇచ్చి పెట్టుకుంటారు కదా. ఈ పిల్ల ఫోటో కూడా ఏడై ఉండే అవకాశం ఉంటుంది. ఈ సాంబార్ని అడుగుదాం.